మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈ బాలాజీ నాయకు తర్వాత రామావతు మధు నాయకు వాళ్ళు ఎవరో కాదు, మా ఊరోళ్ళే వాళ్ళు. మాది నల్లగొండ జిల్లా పెద్ద అడసర్లేపల్లి మండలం మల్లాపురం ఒద్దిపట్ల పలువు తండాకు చెందిన వీళ్ళు బాలాజీ నాయకు స్టార్టింగ్లో ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టిండు నల్గొండ దగ్గర. వాళ్ళ ఫాదరు వచ్చేసి ఆటో డ్రైవర్ ఉండే, ప్యాగ ఆటో డ్రైవర్ నడిపేది ఒద్దిపట్ల నుంచి మల్లిపల్లి వరకు. ఆ ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి జనాల దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని ఈ విధంగా ఆయన మోసం చేసిండు. 6 నెలల క్రితం ఇది హంగామా జరిగింది నల్గొండ జిల్లాలో. నల్గొండ పోలీసులు బాలాజీ నాయక్ని అరెస్ట్ చేసిండ్రు, ఈ రామావత్ మధు నాయక్ని కూడా అరెస్ట్ చేసిండ్రు. అది ఇప్పుడు ప్రస్తుతం సిబిసిఐడికి అప్పచెప్పారు ఆ కేసుని. అయితే ఒక్కటే అర్థం కాని పరిస్థితి ఏంటంటే, మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు ఎప్పుడైనా కూడా ఒక ఫిర్యాదు మనకు వచ్చినప్పుడు అందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకోవాలి. కానీ కొంతమంది మిత్రులు దాన్ని ఒకవైపు మాత్రమే చూపించారు కానీ ఇంకోవైపు చూపించలేదు. మంగ్లీ మీద ఆరోపణ వచ్చిందని ఆరోపణని దాన్ని బాగా ట్రోల్ చేసిండ్రు. కానీ అసలు మంగ్లీ పాత్ర ఎంత ఉంది అనేది ఎవ్వరు కూడా గుర్తుపట్టలేదు, తెలుసుకోలేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఎవరైనా కూడా ఇప్పుడు కేసీఆర్ ఉన్నారండి, కేసీఆర్ పేరు చెప్పి నేను పోతే డబ్బులు ఇస్తారండి? ఒకవేళ డబ్బులు నేను తీసుకున్న కేసీఆర్ బాధ్యత అవుతారు దానికి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు ఫ్రెండ్, రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి నేను పోతే నాకు డబ్బులు ఇస్తే రేవంత్ రెడ్డి గారు బాధ్యత అవుతాడా? ఇప్పుడు వాళ్ళు మంగ్లీ ఒక పేరున్న వ్యక్తి, సెలబ్రిటీ. ఇప్పుడు ఆ తోటి చాలామంది పోటీ ఫోటోలు చూస్తారు. ఆ ఫోటోలు చూపించేంత మాత్రం డబ్బులు ఇచ్చి మంగ్లీని బాధ్యతలు చేస్తే ఎట్లయితుంది? ఇది తప్పు. సుబ్బు గారు, అడ్వకేట్ గారు చేసింది అది. దయచేసి ఒక జర్నలిస్ట్గా ఇప్పుడు రఘు గారు కానీ రోషన్ గారికి వివరాలు కూడా ఆయన మాటలు కూడా విన్నా నేను. రోషన్ గారు చాలా ఆవేశంతో అంటుండు, బాధితులకు న్యాయం చేయొద్దని ఎవ్వరు అంటలేరు. నిజమైన బాధితులకు న్యాయం చేయాల్సిందే, వాళ్ళకు డబ్బులు దక్కాల్సిందే, ఎవరైతే వాళ్ళని మోసం చేసారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ అందులో మంగ్లీ పాత్ర ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. మంగ్లీ పేరు ఇప్పుడు నిన్న రామావత్ మధు గారు అరెస్ట్ అయినప్పుడు రామావత్ మధు కూడా క్లియర్గా చెప్పిండు మంగ్లీ పాత్ర లేదు అని. మంగ్లీ ఇయ్యమన్నది కాదు, మంగ్లీ గారు లేకపోతే ప్రామిషన్ నోట్ రాసి ఇచ్చింది కాదు, మంగ్లీ గారి దగ్గరికి వచ్చి వీళ్ళు హామీ అడిగిన వాళ్ళు కాదు, లేకపోతే మంగ్లీ అకౌంట్లో వేసిన వాళ్ళు కాదు. అసలు ఎలాంటి సంబంధం లేదు మంగ్లీకి. కానీ మంగ్లీ ఎందుకు మధ్యలో తీసుకొచ్చారంటే, వాళ్ళ తమ్ముడితోటి ఆయనకున్న శ్రేయం ఆధారం చేసుకొని మంగళని బలిపశువుని చేసిండ్రు. ఇది తప్పు అంటున్నాం మనం. ఇది ఒక జర్నలిస్ట్గా దీన్ని పరిశోధన చేయాలి, వాస్తవాలు బయట పెట్టాలి, రెండు వైపులా ఆలోచించాలి. అసలు మన దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చిందంటే, ఒక ఫిర్యాదుదారుడు వచ్చిందంటే ఈయన మనకు చెప్తుంది ఎంతవరకు వాస్తవం అనేది గ్రహించాలి. గ్రహించకుండా ట్రోల్ చేసి బాధితుల తరఫున ఒకళ్ళతో ఉక్కుంచుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ ఫ్యామిలీ బజారు పాటు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రస్తుతం ఈ కేసు నిన్న మధు అరెస్ట్ అయింది కనుక క్లియర్గా పోలీసు వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇందులో మంగ్లీ ప్రమేయం లేదు అని. ఇక కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నాశనం పట్టించే ప్రయత్నం ఉంటారు. అలాంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గిరిజన బిడ్డ అట్టడుగు వర్గాల నుంచి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న జాతి ఇది. అట్టడుగు వర్గాల నుంచి ఇప్పుడే ఎదుగుతున్న జాతి ఇది. ఆ జాతిని ఎదగకుండా కుట్ర పండుతున్న పన్నాగమే ఇది. దాన్ని కొంతమందిని పెట్టేసి ఈ మంగ్లీని ఎట్టి పరిస్థితుల్లో తప్పించాలి, ఎదుగుతున్న వృక్షాన్ని కొట్టేయాలన్నట్టుగా ఎదుగుతున్న మంగ్లీని కూడా అట్టడుగు సాగి గుంజుకురావాలన్న ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు ఇది. మా దగ్గర అత్యధిక వడ్డీ ఆశతోటి చాలామంది పిల్లిగుండ తండ, ఎర్రగొండ తండ, మల్లాపురం, వజ్రాపురం, తర్వాత పలుగు తండ, మా దగ్గర అక్కంపల్లి, పెద్ద అడిచెల్లపల్లి, అంగడిపేట ఇలాంటి గ్రామాలలో సుమారుగా 700-800 మంది జనాలు
వడ్డీ ఆశ చూసుకొని 15 రూపాయలు 20 రూపాయలు ఆశ చూపిస్తే ఆ వడ్డీ ఆశకు భూముల్ని కుదవబెట్టి అమ్మి మార్టిగేజ్ చేసి ఇంట్లో ఉన్న బంగారం బ్యాంకులలో పెట్టి తీసుకొచ్చి రామవతు మధుకు రామవతు బాలాజీ నాయక్ ఇచ్చిండు. కానీ అందులో మంగ్లీ ప్రమేయం లేదు. వాస్తవానికి మంగ్లీ ప్రమేయం నిన్నమని వస్తుంది. మంగ్లీ ప్రమేయం అసలు లేదే, మంగ్లీ ఎవరో కూడా తెలియదు మా వాళ్లకు. కానీ ఈ మంగ్లీ తమ్ముడు శివ యొక్క దోస్తానని ఆసరా చేసుకొని వాళ్ళకు పరిచయాలు ఉండొచ్చు. పరిచయాలు ఎవరుకున్నామని అందరికీ ఉండే పరిచయాలు. ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని మంగ్లీని లాగితే అంతో ఇంతో గుంజొత్తన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరిగిందనేది మా భావన. దయచేసి ఇలాంటి ట్రోలింగ్ లాపండి. ఒకవేళ నిజంగా మంగ్లీ ప్రమేయం ఉంటే ఆ ప్రమేయం ఏముంది, సాక్ష్యాలు ఏమున్నాయి, మంగ్లీ అకౌంట్లకు ఏమైనా అమౌంట్ పోయిందా, లేకపోతే మంగ్లీ హామీ పత్రం రాసిచ్చిందా, లేకపోతే మంగ్లీ ఏమన్నా ఇయ్యమని చెప్పిందా? ఫోన్ సంభాషణ ఉంటుంది కదా, ఇవాళ కోర్టులలో ఫోన్ సంభాషణ కూడా నడుస్తుంది. అవి ఏమైనా ఉంటే బయట పెట్టి ఆమె మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆళ్ళే సూళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం అని మంగ్లీని తెర మీద తీసుకొచ్చి మంగ్లీ ఫ్యామిలీని బదనాం చేయడం, వాళ్ళ కుటుంబాన్ని బజారు పాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి కొంతమంది అంటే ఒక ఇద్దరు మీడియా మిత్రులు మరి రేటింగ్ కోసమా లేకపోతే పాపులారిటీ కోసమా తెలియదు, కానీ ఒకసారి పాపులారిటీ వచ్చింది. అది బీఆర్ఎస్ హయాంలా సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంట్ తోటి పాపులారిటీ వచ్చింది. సరే నువ్వు ఆ విధంగా కొనసాగుతున్నావు, కానీ ఈ తప్పుదో పోయి పాపులారిటీ సంపాదించుకుందామంటే అది ఎప్పటికీ ఉండదు. అది కొన్ని రోజులు మాత్రమే. స్టాండర్డ్ ఉండాలంటే నిజాన్ని నిర్భయంగా బయటపెట్టు. అబద్ధాలు ఎన్ని రోజులు ప్రచారం చేస్తాం, ప్రచారం చేయలేము, అది నిలకడ కూడా ఉండదు. అందుకని దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, ఎవరైతే అప్పులు ఇచ్చిన బాధితులకు న్యాయం జరగాలంటే అప్పులు తీసుకున్న వాళ్ళని నిజంగానే శిక్షించండి, వాళ్ళని బంధించండి, వాళ్ళకు శిక్ష పడేటట్టు చేయండి, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసి ఇవ్వండి. ఎవరు మంగ్లీ అడ్డు చెప్పరు, లేకపోతే గిరిజన సమాజం కూడా ఎవరు అడ్డు చెప్పరు, మీకు అండగా ఉంటారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.